గాడ్సే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తి. అతను మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ఆర్ఎస్ఎస్ కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90%, ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి మరి మహాత్మా గాంధీ అనే పేరు లేకుండా చేసేసి ఏదో కొత్త పథకం పెట్టి దానికేమో 60% స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, 40% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పారు. అలా పెట్టుకుంటే ఈవేళ 60% పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. మరి రాష్ట్రాలన్నీ కూడా ఈ భారాన్ని భరించలేక ఈ పథకం ఎత్తేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే గాంధీ గారి పథకం ఎత్తేస్తే గాంధీ గారిని జనం మర్చిపోతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. గాంధీ గారిని ఎవరు కూడా మర్చిపోరు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, దేశ ప్రజలు కానీ గాంధీ గారిని ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం, ప్రజాస్వామికంగా ఈ ప్రపంచంలో ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. మరి ఈవేళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల గతంలో వలసలు వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ మనం చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి